దేవుడు నమ్మిన వారు అన్నారు కదా, ఆలయం కొంచెం చెప్తారేమో నాయనా కుర్రడా ఇలా నీకునైనా అది మన పత్రిక అంటారేమో అనుకున్నానండి. దేవుడి పక్షాన్ని ఎవరు లేరండి గ్రామంలో. దేవుడి కొరకు నిలబడేవారు ఎవరు లేరండి గ్రామంలో. దేవుడు మోసం చేస్తున్నారు పెదగావారి సంఘం. దేవుడు మోసం చేసి దేవుడి అవసరాలను వాడుకుంటుంది పెదగావారి సంఘం. ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే, దేవునికి మహిమగానే నువ్వు జీవించకపోతే నువ్వు సంఘర్షణ ఎలా అవుతావు? దేవుని భయపడతో రోజు సంఘము విస్తరించిందంటే లోకానికి మూర్ఖులకి తరమ వారికి వేరైపోయింది, సపరేట్ అయిపోయింది. ఈ వారంలో నేను పడిన వేదన ఎంత కాదు నా దేవుని బిడ్డలారా. అదే క్రిస్మస్ వస్తారు, ఆదివారం వస్తారు, ఏంటి పద్ధతి ఏంటి అనిపించింది. దేవుని కంచి తీసేశాడండి, దేవుని కంచి తీసేశాడు. సాతాను ప్రవేశించాడండి, సాతాను ప్రవేశించాడు. పెదగాపురం గ్రామస్తులు 2 చేతులు దండం పేరు చెప్తున్నారు. క్రైస్తవులు పద్ధతులుగా జీవించారు, క్రైస్తవులుగా బతకండి. ఇతరులు వచ్చి మన దగ్గర నేర్చుకునేటట్లుగా ప్రవర్తించారు. దేవునికి మాదిరికరంగా మనం జీవించాలి. దేవునికి మాదిరికరంగా మనం ఉంటాం. సంఘము విస్తరి